హలో స్టూడెంట్స్, అందరికీ మన ఛానల్ కొత్తగా ఏర్పాటు చేసిన ఛానల్ సంసిద్ధానికి స్వాగతం. అలాగే చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా సార్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో వెయిటేజ్ మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. ఆ వెయిటేజ్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏదైతే ఉందో వాళ్ళకి బాగా ఎక్కువగా కన్ఫ్యూజింగ్ ప్లస్ అలాగే ఇంపార్టెంట్ చాప్టర్ ఏదైతే ఉందో స్ట్రైట్ లైన్ అనే చాప్టర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. దాంట్లో వచ్చే మార్క్స్ 13 మార్క్స్ ఉన్నాయి, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అడగడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో స్ట్రైట్ లైన్ నుంచి వచ్చేటువంటి కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ద్వారా వచ్చేటువంటి అంటే ఆ చాప్టర్ ద్వారా వచ్చేటువంటి మార్క్స్ 1 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1, 8 క్వశ్చన్ 1, టోటల్ 13 మార్క్స్ రావడం జరుగుద్ది. సో చాలా సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా. మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్లో చేయండి, దాన్ని ఇంకొకసారి వేరే క్లాస్లో నెక్స్ట్ క్లాస్లో చెప్పడం జరుగుద్ది. అలాగే మీకు ఏదైనా అర్థం కాకపోయినా కూడా వెంటనే ఫార్వర్డ్ బ్యాక్ వచ్చి ఇంకొకసారి వినండి, వచ్చిన దాన్ని నోట్ చేసుకుంటూ ఉండండి. ఏదైతే మనం ఇక్కడ నోట్ చేస్తున్నామో అది మీరు వెంటనే నోట్బుక్లో పెట్టుకొని రాసుకుంటూ ఉండాలి. దాన్ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అప్పుడు చాప్టర్ ఈజీగా అవుతుంది. సో స్ట్రైట్ లైన్ చాప్టర్ ఇప్పుడు మనకి యాజ్ పర్ మీకు ఏదైతే చూడండి కనిపిస్తుందా, ఎస్, మ్యాథమెటిక్స్ బుక్స్, ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ బుక్స్, తెలుగు అకాడమీ, ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చినటువంటి తెలుగు అకాడమీ బుక్కే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. ఎటువంటి బియాండ్ ద టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరగదు, 100% మీకు విత్ ఇన్ ద టెక్స్ట్ బుక్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. స్ట్రైట్ లైన్ చాప్టర్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. స్ట్రైట్ లైన్స్, మనకి స్ట్రైట్ లైన్స్ గురించి రావాలంటే ఫస్ట్ కోఆర్డినేట్ యాక్సిస్ గురించి మనకి తెలిసి ఉండాలి. కోఆర్డినేట్ యాక్సిస్ చాలా ఇంపార్టెంట్ అమ్మ, ఇది కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్, కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏమిటి? మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని ఉంటుంది కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి 1 మార్క్స్ క్వశ్చన్ డ్యామ్ షూర్గా ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇలాగ హార్జెంటల్గా ఉన్న లైన్ ఏదైతే ఉందో ఇది ఎక్స్ యాక్సిస్, వర్టికల్గా ఉన్నటువంటి లైన్ స్ట్రైట్గా ఉంటుంది, ఇది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఒకానొక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి, దాన్ని మనం ఆరిజిన్ అంటాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఆ డెఫినేషన్ ఇక్కడ రాస్తాం, సైడ్లో రాస్తాను, మీరు ఒకసారి దాన్ని చూసి నోట్ చేసుకోండి. ఏంటమ్మది? ది పాయింట్, డెఫినేషన్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఈజ్ కాల్డ్ ఆరిజిన్, ఈజ్ కాల్డ్ ఆరిజిన్. ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ క్యాపిటల్ O అండ్ దీని పాయింట్ వచ్చి 0,0. సో ఈ పాయింట్ అని అంటాం కదా, పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 0,0 అనేది ఫర్దర్గా చూడండి. సో ఈ ఎక్స్ యాక్సిస్ అని అన్నాం కదా, ఈ ఎక్స్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు 0, వై యాక్సిస్ ఈక్వేషన్ x ఈక్వల్ టు 0 అంటే ఏం లేదు. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అని అన్నాం, ఎక్స్ యాక్సిస్లో y వాల్యూస్ ఏముండవండి, అన్నీ x వాల్యూసే ఉంటాయి. సో ఈ పాయింట్ మనకి 0 అనుకున్నాం కదా, సో ఇది 1, 2, 3, 4 అండ్ సో ఆన్, ఇవి పాజిటివ్ వాల్యూస్. ఇటువైపు వస్తే నెగిటివ్ వాల్యూస్, -1, -2, -3, ఇవి నెగిటివ్ వాల్యూస్. అదే అప్పర్ సైడ్కి వెళ్ళాం అనుకోండి వై యాక్సిస్, దాన్ని మనం ఏమనుకున్నాం, x ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు 0 అనేది వై యాక్సిస్ యొక్క ఈక్వేషన్, y ఈజ్ ఈక్వల్ టు 0 అనేది x యాక్సిస్ యొక్క ఈక్వేషన్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా ఇంపార్టెంట్, మీరు చూసుకోవాలి. సో అలాగే అప్పర్ సైడ్కి వెళ్ళే పాటలోకి ఇది 1, 2, 3 అండ్ సో ఆన్ అలాగా ఉంటుంది. అలా కిందకు వచ్చేపాటికి -1, -2, -3, ఇది అందరు స్టూడెంట్స్కి కూడా ఆల్రెడీ ఫెమిలియర్, గ్రాఫ్ ద్వారా చేస్తూ ఉంటాము. సో దాన్ని బట్టి చెప్పాను కదా, ఎక్స్ యాక్సిస్కి హారిజంటల్గా గీసినటువంటి లైన్స్ యొక్క డిస్టెన్స్ అన్నీ ఈక్వల్గా ఉంటే, ఇంకో చూడండి హారిజంటల్, ఇదేంటన్నాం మనం, y ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి వెళ్తుంది కదా, అలాగే y ఈజ్ ఈక్వల్ టు 2, అలాగే y ఈజ్ ఈక్వల్ టు 3. ఈ లైన్స్ అన్నిట్లు కూడా ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ లైన్స్ అని అంటాము. ఏంటమ్మది? ప్యారలల్ లైన్స్. ప్యారలల్ ఎందుకన్నాం, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ 1, సేమ్ అక్కడ 1 నుంచి 2 ఉన్న డిస్టెన్స్ కూడా 1,
సేమ్ అలాగే 2 to 3 నుంచి డిస్టెన్స్ 1. సో ఏదైతే మనకి ప్యారలల్గా వెళ్తుందో వాటిని ప్యారలల్ లైన్స్ అని అంటాము. సో ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నాయన్నీ కూడా దాన్ని హారిజంటల్ లైన్స్ అండి. ఇవన్నీ హారిజంటల్ లైన్స్. సేమ్ అలాగే వై యాక్సిస్కి వెర్టికల్గా సేమ్ అవి కూడా ప్యారలల్ లైన్స్ ఉంటాయి కదా, చూడండి డ్రా చేస్తున్నాను. సేమ్ అప్పుడు ఇదేమవుద్ది, ఎక్స్ ఈక్వల్ టు 1, ఇదేంటిది ఎక్స్ ఈక్వల్ టు 2, ఇది ఎక్స్ ఈక్వల్ టు 3. దీనికి ఏంటివి వై యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న లైన్స్. వై యాక్సిస్కి ప్యారలల్గా ఇక్కడ ఒక డెఫినేషన్ వస్తుంది చూడండి. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎప్పుడూ కూడా ఎక్స్ యాక్సిస్ అనేది వై యాక్సిస్ అనేది ఎప్పుడు కూడా పెర్పెండిక్యులరే ఉంటుంది. పెర్పెండిక్యులర్ అంటే ఏంటమ్మా, వాటి మధ్య ఉండేటువంటి యాంగిల్ 90 degrees. వాటి మధ్య ఉండేటువంటి యాంగిల్ 90 degrees. 90 degrees ఉంటే దాన్ని మనం ఏమని అంటాము, పెర్పెండిక్యులర్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. పెర్పెండిక్యులర్ అంటే 90 degrees. పెర్పెండిక్యులర్ అంటే 90 degrees. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎప్పుడు కూడా ఉండేటువంటి యాంగిల్ 90 degrees. సో 90 degrees ఏదైతే లైన్ ఉందో వాటిని చూడండి, ఇవి దేనికి ప్యారలల్గా ఉన్నాయని చెప్తాము, వై యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నాయి. దేనికి పెర్పెండిక్యులర్గా ఉన్నాయని చెప్తాము, దేనికి పెర్పెండిక్యులర్గా ఉన్నాయమ్మా, ఎక్స్ యాక్సిస్కి పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, చూసుకోండి కరెక్ట్గా. లైన్స్ వెర్టికల్ లైన్స్ వై యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నాయి, ఎక్స్ యాక్సిస్కి పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. సేమ్ అలాగే ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న లైన్స్ వై యాక్సిస్కి పెర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నోట్ చేసుకున్నారు కదా ఇవన్నీ పాయింట్స్. మీకు ఎక్కడైనా కన్ఫ్యూజ్ ఉన్నా కూడా ఇంకొకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి వినడానికి ట్రై చేయండి. సేమ్ అలాగే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ పెర్పెండిక్యులర్ లైన్స్ ప్యారలల్ లైన్స్ కోసం మనం తెలుసుకున్నాం. చూడండి ప్యారలల్ లైన్స్ ఏంటమ్మా, వాటి ఒకదానికి ఉండే డిస్టెన్స్ సేమ్. అలాగే యాంగిల్స్ వచ్చి 0 degrees ఆర్ 180 degrees ఉన్న లైన్స్ అన్నిట్లు కూడా ప్యారలల్ లైన్స్ అని అంటాము. 0 degrees ఆర్ 180 degrees. 90 degrees ఉంటే ఏమంటాం, పెర్పెండిక్యులర్ లైన్స్. 90 degrees ఉంటేనేమో పెర్పెండిక్యులర్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే 0 degrees ఆర్ 180 degrees. వాటి మధ్య ఉండేటువంటి యాంగిల్ 0 degrees ఆర్ 180 degrees ఉంటుంది. సో దాన్ని మనం 90 degrees ఉంటే పెర్పెండిక్యులర్ లైన్స్, 180 degrees ఆర్ 0 degrees ఉంటే ప్యారలల్ లైన్స్ అని అంటాము. ఇది పెర్పెండిక్యులర్కు ప్యారలల్ లైన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ పాయింట్ కోసం చూద్దాము. పాయింట్ అని ఇందాక పదం పెట్టాం కదా, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే దాంట్లో పాయింట్ ఎప్పుడు కూడా మనకి ఎక్స్ కామా వై కింద డినోట్ చేస్తాము. దీన్ని డినోషన్ అని అంటాము. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఉండే ప్లేస్ని ఎక్స్ కోఆర్డినేట్ అని అంటాము. ఉండేటువంటి వాల్యూని ఎక్స్ కోఆర్డినేట్ లేదా ఆర్డినేట్ అని అంటాము. ఏంటది, ఆర్డినేట్. వై యాక్సిస్లో ఉన్నదాన్ని మీరు ఒకసారి చూడండి. సో వై యాక్సిస్లో ఉన్నదాన్ని వై కోఆర్డినేట్. అలాగే దీనికి మరొక పేరు ఏంటంటే యాబ్సిసా. మరొక పేరు యాబ్సిసా. వై కోఆర్డినేట్, ఎక్స్ కోఆర్డినేట్. ఈ పాయింట్ ఏదైతే ఉందో ఎక్స్ కామా వై డినోట్ చేస్తాం కదా, ఎక్స్ని ఎక్స్ కోఆర్డినేట్ అని, వైని వై కోఆర్డినేట్ అని అంటాము. వై కోఆర్డినేట్కి మరొక పేరు యాబ్సిసా. మీకు ఎక్కడైనా కూడా యాబ్సిసా అని కనిపించింది అంటే అది వై కోఆర్డినేట్ అని అర్థము. ఓకేనా. సేమ్ అలాగే ఎక్స్ కోఆర్డినేట్ లేదా ఆర్డినేట్ అని అన్నా కూడా ఎక్స్ కోఆర్డినేట్, అది గుర్తుపెట్టుకోండి. అంటే మనకి కోఆర్డినేట్ యాక్సిస్ ఏదైతే ఉందో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేది ఇది 0,0 అని అన్నాము. ఇది 1, ఇది 2. సేమ్ అలాగే ఇది ఎక్స్ యాక్సిస్ పై ఉంది. సేమ్ వై యాక్సిస్ పై 1, 2 ఇలా ఉందనుకోండి. పాయింట్ ఎక్కడ ఉందనుకోండి. దీని యొక్క పాయింట్ అంటే ఇది వై కోఆర్డినేట్, వై అంటే 2. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కూడా 2కే ఉందనుకోండి, ఎక్స్ కూడా 2. దీన్ని 2,2 ఈ పాయింట్ని ఏమంటాం, ఈ పాయింట్ ఏ అని పేరు పెట్టుకుంటే దాన్ని 2,2 అనిగా డినోట్ చేస్తాము. అలాగే ఎక్కడ ఉందనుకోండి, ఇది 1,1, ఇది 1,1. సేమ్ ఇక్కడ ఇది -1, ఇది -2.
-1 -2 ఈ విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఇది కూడా ఇక్కడ -1 -2 ఉంది. సో ఇక్కడ ఉందనుకోండి పాయింట్. సో ఈ పాయింట్ ఏమవుద్ది, ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ రాసుకోవాలి కనుక -1, -2 -1, -2. సో ఇది పాయింట్స్ గురించి. పాయింట్లో ఫస్ట్ ఉండేదాన్ని ఎక్స్ కోఆర్డినేట్, సెకండ్ ఉండేదాన్ని వై కోఆర్డినేట్ అని అంటాము. వై కోఆర్డినేట్కి మరొక పేరు యాబ్సిసా, ఎక్స్ కోఆర్డినేట్కి ఆర్డినేట్ అని అంటాము. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లైన్ చూద్దాము. లైన్ చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అని ఉంది కదా. మనకి ఇది ఆరిజన్ 0, 0, 0, 0, ఇది ఆరిజన్. సో కోఆర్డినేట్స్ని ఇంటర్సెక్ట్ అవుతూ వెళ్ళేటువంటి లైన్స్ ఇలాగా ఇన్ఫినిటీ లైన్స్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా మనం ఎల్తో డినోట్ చేస్తాం. స్మాల్ అన్న రాసుకోవచ్చు, క్యాపిటల్ అన్న రాసుకోవచ్చు. ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు. లైన్స్ అనేవి ఎలాగైనా ఉండొచ్చు. ఈ లైన్స్ అనేవి ఎలాగైనా ఉండొచ్చు. దీన్ని మనం క్యాపిటల్ ఎల్ కానీ లేదా స్మాల్ ఎల్ కానీ చూస్తాం. దాన్ని ఏమనంటాం, లైన్స్. సో ఈ లైన్స్లో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి స్లోప్. లైన్ యొక్క స్లోప్, దీన్ని మనం స్మాల్ ఎంతో డినోట్ చేస్తాం. స్మాల్ ఎంతో డినోట్ చేస్తాం. ఈ స్లోప్ అంటే ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి సర్టెన్ యాంగిల్తో వెళ్ళేటువంటిది. ఇలాగొద్దు ఒకసారి. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ సంథింగ్ ఇలా వెళ్ళింది ఒక లైన్. దీన్ని ఎల్, ఈ లైన్ ఎల్. సో స్లోప్ ఎం డెఫినేషన్ చెప్తున్నాను. పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ నుంచి యాంటీ క్లాక్ వైజ్గా మెజర్ చేసేటువంటి వచ్చే యాంగిల్ని థీటా అయితే ఏంటిది, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటమ్మా, క్లాక్ వైజ్ అంటే డైరెక్షన్ ఇప్పుడు ఇలా గడియారం ఏ విధంగా తిరిగిద్ది కదా, దానికి ఆపోజిట్లో తిరిగేదాన్ని యాంటీ క్లాక్ వైజ్ అని అంటాము. సో సారీ, యాంటీ క్లాక్ వైజ్గా మనం ఈ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ లైన్కి ఉన్నటువంటి యాంగిల్ థీటా అయితే, సో m = tan theta, tan theta అనేది tan theta అనేది ఆ లైన్ యొక్క స్లోప్ అవుద్ది. దీని యొక్క స్లోప్ m = tan theta. tan theta ఈజ్ ద స్లోప్. అర్థమైందా? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో లైన్ని మెజర్ చేసే యాంగిల్ థీటా అయితే m = tan theta అనేది. m అంటే ఏమనుకున్నాం, స్లోప్ ఆఫ్ ది లైన్. m అంటే స్లోప్ ఆఫ్ ది లైన్. దీన్ని మనం స్మాల్ ఎంతో డినోట్ చేస్తాము. సో m = tan theta అనేది స్లోప్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. సో మొత్తం యాక్చువల్ ఇదంతా ఉండేటువంటి యాంగిల్ 180 degrees. ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న యాంగిల్ వచ్చి థీటా అయితే ఈ యాంగిల్ ఏమవుద్దమ్మా, ఎక్కడి నుంచి ఉన్న యాంగిల్ ఏమవుద్ది, 180 - theta అవుద్ది. ఎందుకంటే టోటల్ యాంగిల్ ఎంత, 180 degrees. ఇందులో మనం అనుకున్నది ఎంత, theta degrees. ఈ theta degrees నుంచి 180 - theta అయితే ఇది రెస్ట్ ఆఫ్ ది యాంగిల్. సో మనకు కావాల్సింది ఏంటి, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేసేటువంటి యాంగిల్ థీటా అయితే m = tan theta అనేది స్లోప్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అని అవుద్ది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్కి అనదర్ డెఫినిషన్, అనదర్ ఫార్ములా కూడా ఉంది, చాలా ఇంపార్టెంట్. ది లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ A x1 y1 B x2 y2, then slope of the straight line is then slope of the straight line the slope of the straight line ఏ విధంగా డినోట్ చేస్తాం, m కదా, స్మాల్ m. then slope of the straight line is m is equal to y2 minus y1 by x2 minus x1.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లైను ఏ అనే పాయింట్ x1 చూడండి ఒకసారి, ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ మీద ఉన్న పాయింట్ ఇది ఏ, దీన్ని మనం x1 y1 అనుకున్నాము. ఎక్కడెక్కడో b, దీన్ని మనం x2 y2 అని అనుకున్నాము. x1 y1 x2 y2 పాయింట్స్ మనకి ఇస్తే స్లోప్ ఆఫ్ ది ఫార్ములా ఏంటి? m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇది స్లోప్ ఆఫ్ ది లైన్ కింద మనం పరిగణించుకోవచ్చు. అర్థమైందా? చూడండి, ఫస్ట్ నుంచి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను ఒక స్టెప్. స్లోప్ ఆఫ్ ది ఫార్ములాకి ఇప్పుడు రెండు ఫార్ములా చెప్పాను. ఒకటి వచ్చి m ఈజ్ ఈక్వల్ టు tan థీటా, ఇంకోటి వచ్చి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఈ ఫార్ములా చెప్పాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫార్ములా ఎప్పుడు వాడాలనేది మనం ఇచ్చే క్వశ్చన్ బట్టి డిసైడ్ అవుద్ది. ఆ క్వశ్చన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన క్వశ్చన్లో ఫైండ్ ది స్లోప్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ విత్ ద ఇంక్లైన్ లైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees అని ఇచ్చాడు అనుకోండి. థీటా ఇచ్చినప్పుడు మనం m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 వేయడం వల్ల లాభం ఏంటి? అక్కడ ఇచ్చిన యాంగిల్ థీటా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడకూడదు కదా. అప్పుడు వాడాల్సిన ఫార్ములా వచ్చి m ఈజ్ ఈక్వల్ టు tan థీటా. ఎందుకని? అక్కడ ఇంక్లైన్ థీటా ఇచ్చాడు కనుక. సో ఇలా ఏ ఫార్ములాని ఎప్పుడెప్పుడు వాడాలనేది మనం చూసుకోవాలి. సో రాసుకోండి అమ్మ, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఆల్రెడీ మీకు తెలుసు, బట్ అయినా ఇంకొకసారి రివిజన్ క్లాస్లో అన్నట్టు చెప్తాను చూడండి. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అని అన్నాం కదా. ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ మీద ఉండేటువంటి పాయింట్స్ ఇన్ఫినిటీ, ఎన్ని పాయింట్స్ అయినా ఉండొచ్చు. కానీ అందులో ఒక పాయింట్ దగ్గర నుంచి ఇంకొక పాయింట్కి మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్, దీన్ని మనం డి అనుకోవచ్చు, లేక డిస్టెన్స్. ఫస్ట్ ఏ అనే పాయింట్ ఏమనుకుంటాం? x1 y1, బి అనే పాయింట్ x2 y2. ఏ అనే పాయింట్ x1 y1, బి అనే పాయింట్ x2 y2. ఈ రెండింటి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ d ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అమ్మ ఇది. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, దట్ ఈస్ d ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ సెక్షన్ ఫార్ములా కూడా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ప్రతిదానికి కూడా. సెక్షన్స్ ఫార్ములా అంటే ఏమి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి లైన్ ఉంది, సైడ్ హెడ్డింగ్ సెక్షన్ ఫార్ములా. సో ఈ సెక్షన్ ఫార్ములా అంటే ఇలా లైన్ వెళ్తూ ఉంది. ఈ లైన్ ఉండేటువంటి పాయింట్స్ ఏ x1 y1, బి x2 y2 అనే రెండు పాయింట్లు ఉన్నాయి. ఏ x1 y1, బి x2 y2 అనే పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని m:n రేషియోలో డివైడ్ చేస్తే వచ్చేటువంటి న్యూ పాయింట్స్నే సెక్షన్స్ ఫార్ములా కింద ఉపయోగిస్తాము. చూడండి, నేను చెప్తాను. ఇది ఏ అనే పాయింట్ ఏమనుకున్నామమ్మా? x1 y1, బి అనే పాయింట్ x2 y2. ఇక్కడ ఎంత రేషియోతో డివైడ్ చేస్తుంది? m:n. దట్ వాజ్ న్యూ ఫార్ములా. m ఇంటూ చూడండి, m ఇంటూ x2 ప్లస్ n ఇంటూ x1, mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n. ఇది x కోఆర్డినేట్. సేమ్ అలాగే y కోఆర్డినేట్లు x అని తీసుకున్నా కానీ x కోఆర్డినేట్. y కోఆర్డినేట్ అంటే సేమ్ m y2 ప్లస్ n y1 బై m ప్లస్ n. సెక్షన్ ఫార్ములా ఇంటర్నల్లీ డివిజన్ చేసినప్పుడు, ఇంటర్నల్లీ అనే పదం మీకు క్వశ్చన్లో ఎక్కడైనా కూడా ఇంటర్నల్గా డివైడ్ చేసి వచ్చే పాయింట్ ఏదైనా ఉంది అని చెప్పాలి అని అంటే mx2 ప్లస్ ఇంటర్నల్లీ అని తీసుకున్నప్పుడు ప్లస్ తీసుకోవాలి. సేమ్ అలాగే ఇదే పాయింట్ m:n రేషియోలో డివైడ్ చేసినప్పుడు ఎక్స్టర్నల్లీ అని అన్నాడు అనుకోండి. ఇంటర్నల్లీ అని అంటేనేమో mx2 ప్లస్ nx1 బై m ప్లస్ 1, ప్లస్లు అన్నీ ప్లస్లో వస్తాయి. ఎక్స్టర్నల్లీ అని అన్నప్పుడు సేమ్ x కోఆర్డినేట్ mx2 మైనస్ nx1 బై
m minus n, m minus n, ఇది x కోఆర్డినేట్. y కోఆర్డినేట్ ఏమవుద్ది, my2 minus ny1 by m minus n. ఇది ఎక్స్టర్నల్లీ డివిజన్ చేసినప్పుడు, ఇది ఇంటర్నల్లీ డివిజన్ చేసినప్పుడు. డివిజన్ ఇది ఇంటర్నల్లీ డివిజన్ చేసినప్పుడు, ఇదేమో ఎక్స్టర్నల్గా డివైడ్ చేసినప్పుడు. ఎక్స్టర్నల్ డివైడ్ చేసినప్పుడు వాడేటువంటి ఫార్ములాస్ నోట్ చేసుకోండి. నేను స్పీడ్గా చెప్తున్నానని అనుకోవద్దు. మీకు ఎక్కడన్నా ఏదైనా మీకు నోట్ చేసుకోవాలంటే ఎక్కడ పాస్ చేయొచ్చు. యూట్యూబ్లో ఉన్నది మనకి అవకాశం ఉన్నది ఏంటంటే, ఎక్కడైనా ఏదన్నా మనం నోట్ చేసుకునే అవకాశం, పాస్ చేసుకొని నోట్ చేసుకోవచ్చు, మీకు ఇబ్బంది లేదు. జస్ట్ అలాగా 1 సెకండ్ 2 సెకండ్స్ అలా ఆపుతాను, మీరు ఒకసారి నోట్ చేసుకొని వెళ్ళచ్చు. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ నెక్స్ట్ చెప్తాను చూడండి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ అంటే తెలుసు కదమ్మా, 3 సైడ్స్ ఉంటాయి. దీనికి ఒక పాయింట్ ఏ అన్నాం, బి అన్నాం, సి అన్నాం. ఏ అనే పాయింట్ 3 పాయింట్లు ఇచ్చాడు కనుక ఇది x1 y1, బి అనే పాయింట్ x2 y2, సి అనే పాయింట్ x3 y3. ఓకేనా? ఇప్పుడు దీనికి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో పాయింట్స్ మనకి ఎప్పుడు అలా ఇచ్చినా కూడా నోట్ చేసుకోవాలి. x1 y1, b x2 y2, c x3 y3. x3 y3. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ డెల్టాతో చూస్తాము. ఇదేంటది, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. డెల్టాతో నేను తీసుకుంటే ఆఫ్ మోడ్లెస్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. మోడ్లెస్. మోడ్లెస్ ఎందుకు పెడతామంటే మనకి ఏరియా ఇప్పుడు కూడా నెగిటివ్లో రాకూడదు, పాజిటివ్లోనే రావాలి కనుక ఏరియా మనకి పాజిటివ్లో ఉండాలి. చూడండి, ఆఫ్ x1 2 3 x1 y1 x1 y2 మైనస్ y3 1 2 3. ఫస్ట్ x1, నెక్స్ట్ 2 3 1 1 2 3 2 3 1 3 1 2 3 1 2. ఈ ఆర్డర్ని మనం చూసుకోవాలి. 1 2 3 2 3 1 3 1 2. x1 y2 మైనస్ y3 ప్లస్ x2 y3 మైనస్ y1 ప్లస్ x3 y1 మైనస్ y2. ఇది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా. ఓకే, నోట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మిడ్ పాయింట్. మిడ్ పాయింట్. సో ఇలా ఒక లైన్ వెళ్తుంది. ఆ లైన్ పైన ఉండేటువంటి 2 పాయింట్స్ మిడ్ అని ఎప్పుడు అంటాం? మిడ్ అని ఎప్పుడు అంటాం? ఎప్పుడైనా రెండింటి మధ్యన ఉండేదాన్ని మిడ్ పాయింట్, మిడ్ అని అంటాము. అలాగే ఏ అనే పాయింట్ ఎక్కడ ఉంది, బి అనే పాయింట్ ఎక్కడ ఉంది, ఈ రెండింటికి మధ్యన కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మధ్యన ఉండే పాయింట్ మిడ్ పాయింట్ అవుద్ది. సో దీన్ని మిడ్ పాయింట్ అని అంటాము. మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ ఏమవుద్ది అంటే మనకి x కోఆర్డినేట్స్ y కోఆర్డినేట్స్ ఉంటాయి. x కోఆర్డినేట్స్ x1 ప్లస్ x2 బై 2, x1 ప్లస్ x2 బై 2, అలాగే y1 ప్లస్ y2 బై 2. చూడండి, ఇక్కడ ఇంకొకసారి రాస్తాను. మిడ్ పాయింట్ ఈజ్ ఓవరా. సో మిడ్ పాయింట్ అంటే ఏంటమ్మా? x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. ఓకేనా? ఇది మిడ్ పాయింట్కి ఫార్ములా. 2 పాయింట్స్ మధ్య ఉండేటువంటి కరెక్ట్గా ముందు దాన్ని మిడ్ పాయింట్ అని అంటాము. దాన్ని x కోఆర్డినేట్స్ వచ్చి x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. x కోఆర్డినేట్స్ y కోఆర్డినేట్. x కోఆర్డినేట్ కలపాలి, దాంట్లో సగం. అలాగే y కోఆర్డినేట్స్ y1 ప్లస్ y2, దాంట్లో సగం. ఓకేనా? నోట్ చేసుకోండి. మీకు ఏదైనా కూడా టెక్స్ట్ బుక్ ద్వారానే మీకు చెప్పడం జరుగుతుంది.
ఎక్స్ట్రా పాయింట్స్ అంటూ ఏముండవు, అందులో ఉన్న పాయింట్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. సో ఇందులో మీరు ఎటువంటి థింకింగ్స్ పెట్టుకోవద్దు. నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ చెప్పినప్పుడు ప్యారలల్ లైన్స్, పెర్పెండిక్యులర్ లైన్స్ అని అన్నాం కదా, సేమ్. ఇప్పుడు కండిషన్స్ చూడండి. ప్యారలల్ లైన్స్ అండ్ పెర్పెండిక్యులర్ లైన్స్. ఫస్ట్ ప్యారలల్ లైన్స్ చూద్దాం. ప్యారలల్ లైన్స్ ఏంటండి? ఒక లైన్, ఇది ఒక L1 సంథింగ్, ఇంకొక లైను L2, ఇలాగే ఉండక్కర్లేదు, రెండు ఒకే డైరెక్షన్లో ఉండాల్సిన అవసరం లేదు. డైరెక్షన్ నాట్ అండ్ ఇంపార్టెంట్. రెండింటి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ సేమ్ అయి ఉండాలి. ఎక్కడన్నా డిస్టెన్స్ అనేది సేమ్గా ఉండాలి, లేదా వాటి మధ్య ఉండేటువంటి యాంగిల్ 0 degrees ఆర్ 180 degrees అయి ఉండాలి. ఈ రెండు కండిషన్లే మనకి ఇంపార్టెంట్. సో 2 లైన్స్ ఉన్నాయమ్మా. ఓకే, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. ఆ 2 లైన్స్కి L1 యొక్క స్లోప్ వచ్చి M1 అనుకుందాము, L2 స్లోప్ వచ్చి M2 అనుకుందాం. ఓకే, సో M1 M2 స్లోప్ M1 ఇది L1కి సంబంధించినటువంటి స్లోప్ M2 ఇది సెకండ్ లైన్కి సంబంధించినటువంటి స్లోపు. ఈ రెండు స్లోప్స్ ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో M1 ఈజ్ ఈక్వల్ టు M2 అవుతే ఆ లైన్స్ మనం ఏమనంటాం? ప్యారలల్ లైన్స్. సో దీన్ని బట్టి మనం ఇక్కడ ఒకటి రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు? ఇఫ్ ద లైన్స్ are parallel, if the lines are parallel, their slopes are equal, their slopes are equal. That condition is M1 is equal to M2. ఫస్ట్ లైన్ స్లోప్ M1, సెకండ్ లైన్ స్లోప్ M2 అనుకుంటే M1 is equal to M2. ఓకేనా? ప్యారలల్ లైన్కి సంబంధించింది నోట్ చేసుకోండి. నెక్స్ట్ పెర్పెండిక్యులర్ లైన్ చెప్తాం. పెర్పెండిక్యులర్ లైన్స్ ఇందాక చెప్పినట్టు పెర్పెండిక్యులర్ లైన్స్ ఏంటి? ఆల్రెడీ చెప్పాను. ఏమన్నా 2 లైన్స్, ఇది ఒక L1 అనుకుందాము, ఎగ్జాక్ట్గా ఇది L2. ఈ యాంగిల్ రెండు కూడా ఇంటర్సెక్ట్ అయ్యే యాంగిల్ 90 degrees అయ్యిందనుకోండి, ఆ లైన్స్ మనం ప్యారలల్ లైన్స్ అని అంటాము. సో ఈ ప్యారలల్ లైన్స్ ఏదైతే పెర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. పెర్పెండిక్యులర్ లైన్స్ 90 degrees అయి ఉండాలి. మర్చిపోవద్దు, వాటి మధ్య ఉండేటువంటి యాంగిల్ ఎప్పుడు 90 degrees. ఈ 90 degrees ఉండాలి. సో M1 స్లోప్ లైన్ L1 యొక్క స్లోప్ M1, లైన్ L2 యొక్క స్లోప్ వచ్చి M2 అనుకోండి. M1 ఇంటూ M2 ఈజ్ ఈక్వల్ టు -1. మనం ఆ రెండు స్లోప్స్ మల్టిప్లై చేస్తే వాల్యూ -1 వచ్చిందనుకోండి. సో ఆ లైన్స్ ఆర్ పెర్పెండిక్యులర్ అని అంటాం. అర్థమైందా? స్లోప్స్ ఏమైతే ఉన్నాయో ఒకదానిది ఒకటి, ఆ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు మనకి -1 వాల్యూ వస్తే, M1 M2 రెండు కూడా మల్టిప్లై చేసినప్పుడు మైనస్ వాల్యూ వస్తే ఆ లైన్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్తాం? 90 degrees, అంటే పెర్పెండిక్యులర్ లైన్స్ అని అంటాము. పెర్పెండిక్యులర్ లైన్స్ అంటే 90 degrees, ప్యారలల్ లైన్స్ అంటే 0 or 180 degrees. స్లోప్స్ ఆర్ ఈక్వల్ ప్యారలల్ లైన్స్కి, పెర్పెండిక్యులర్స్కి ఇది. సో ఇక్కడ M1 ఈజ్ ఈక్వల్ టు -1/M2 కింద రాసుకోవచ్చు, లేదా M2 ఈజ్ ఈక్వల్ టు -1/M1 కింద రాసుకోవచ్చు. ఓకేనా? మీకు ఒక చిన్న చెప్తాను చూడండి. M1 ఈజ్ ఈక్వల్ టు 2/3 అయితే దీనికి పెర్పెండిక్యులర్గా ఉండే స్లోపు, పెర్పెండిక్యులర్ సింబల్ ఈ విధంగా రాసుకోవచ్చమ్మా. చూడండి, దీన్ని పెర్పెండిక్యులర్ సింబల్ అని అంటాము. పెర్పెండిక్యులర్ స్లోప్ ఏమవుద్ది? M2 ఈజ్ ఈక్వల్ టు 2/3 ఉంది కదా, దాన్ని ఎగ్జాక్ట్గా తిరిగేయండి, అంటే 3/2 మైనస్ పెట్టుకోండి, అంతే సరిపోద్ది. సింపుల్. M1 2/3 అయితే M2 ఏమవుద్ది? 3/2 మైనస్ పెట్టుకోవాలి, రివర్స్. సేమ్ అలాగే ఒకదాని స్లోప్ M1 ఈజ్ ఈక్వల్ టు 1 అయితే, 1 వద్దు, ఇంకోటి చెప్దాం, 1 దానికి -1 వద్దు, వేరే విషయం. సో M1కి 3,
m2కి ఏమవుద్దమ్మా, ఇందాక చెప్పినప్పుడు తిరగాలంటే ఇక్కడ మనకి ఏమి లేకపోతే 1 ఉన్నట్టు, 3/1 దాన్ని తిరిగేస్తే ఏమవుద్ది, 1/3 మైనస్ పెట్టుకో, అయిపోయింది పెర్పెండిక్యులర్ స్లోపు. సో m1 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది -1. అర్థమైందా? ఇచ్చిన దానికి మనకి ఏదైతే స్లోప్ ఇచ్చారో దాన్ని రివర్స్ చేసి మైనస్ పెట్టుకోండి, పెర్పెండిక్యులర్ స్లోప్ వస్తుంది. సో నోట్ చేసుకోండి. మీరు తరోగా ఎగ్జాంపుల్స్ కానీ చేస్తూ ఉంటే చాప్టర్ అనేది చాలా ఈజీ అవుద్దమ్మా. మీరు ఎటువంటి టెన్షన్లు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చి యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్. యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్. యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఇందాక చూసాం. యాంగిల్ బిట్వీన్ లైన్స్ 0 degrees or 180 degrees అయితే ప్యారలల్, 90 degrees అయితే పెర్పెండిక్యులర్. ఈ రెండు కాకుండా ఉన్న వాటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ మనకు తెలియాలి కదా. లైన్స్ ప్యారలల్గా ఉంటే వాటి మధ్యన యాంగిల్ 0 లేదా 180 అని మనం చెప్పేవచ్చు. లేదా పెర్పెండిక్యులర్గా ఉన్నాయంటే దాని అర్థం సార్ 90 degrees అని చెప్పేవచ్చు. బట్ పెర్పెండిక్యులర్గా కాదు, ప్యారలల్గా కాదు, ఇలా 2 లైన్స్ ఉన్నాయి. ఇది ఒక L1 అనే లైన్, L2 అనే లైన్. వీటి మధ్య ఉండేటువంటి యాంగిల్ ఎంత తెలీదు, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సేమ్ ఆ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే స్లోప్స్ ద్వారా చేయొచ్చు. ఆ స్లోప్ కాన్సెప్ట్ బట్టే మనం ఇప్పుడు చేస్తున్నాం. సో L1 అనే లైన్ స్లోప్ ఇందాక మనం M1 అనుకున్నాం, L2 M2 అనుకుంటే వీటి మధ్య ఉండేటువంటి యాంగిల్ థీటా అయితే, వీటి మధ్య నుండి యాంగిల్ థీటా అయితే tan theta is equal to modulus M1 by 1 plus M1 M2, 1 plus M1 M2. ఇదేంటిది, థీటా అనేది, వేర్ థీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్, వేర్ థీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్. థీటా అనేది యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ అయితే tan theta ఈజ్ ఈక్వల్ టు మాడ్లెస్ M1 మైనస్ M2 బై 1 ప్లస్ M1 M2. మాడ్లెస్ ఎందుకు పెట్టుకున్నాం సార్ అని అంటే అది ఎప్పుడు కూడా ఎక్యూట్ యాంగిల్ అని అర్థము. ఎక్యూట్ యాంగిల్ అంటే 90 degrees లోపలే ఉంటుంది, దానికి నెగిటివ్ వాల్యూస్ ఉండదు అని అర్థం. ఓకే, సో tan theta ఈజ్ ఈక్వల్ టు M1 మైనస్ M2. సో దీన్ని బట్టి, ఇదే ఫార్ములాని బట్టి లైన్స్ పెర్పెండిక్యులరా ప్యారలలా అని మనం చూడండి ఒకసారి. పెర్పెండిక్యులర్ లైన్సా ప్యారలల్ లైన్సా చెప్పాను ఇందాక. ప్యారలల్ లైన్స్ అయితే ఏమవుద్ది, ప్యారలల్ లైన్స్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees లేదా 180 degrees. 0 degrees అనుకుందాం ప్యారలల్ లైన్స్కి. సో tan 0 degrees ఈజ్ ఈక్వల్ టు మాడ్లెస్ M1 మైనస్ M2 బై 1 ప్లస్ M1 M2 అనుకున్నాం కదా. tan 0 degrees అంతా చెప్పాలి. గుడ్, tan 0 degrees 0. సో దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే sin 0 0 కదా. సో ఆ విధంగా 0 degrees కనుక M1 మైనస్ M2 బై 1 ప్లస్ M1 M2 ఈజ్ ఈక్వల్ టు 0 degrees. tan 0 0 కదా, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇది ఇలాగ వెళ్ళిపోతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. సో M1 మైనస్ M2 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి M1 ఈజ్ ఈక్వల్ టు M2. ప్యారలల్ లైన్స్ కండిషన్ ఏమొచ్చింది మనకి, M1 ఈజ్ ఈక్వల్ టు M2 వచ్చింది. M1 ఈజ్ ఈక్వల్ టు M2 ఎప్పుడమ్మా, థీటా ఈజ్ 0 degrees అయినప్పుడు. సేమ్ అలాగే పెర్పెండిక్యులర్ లైన్స్. పెర్పెండిక్యులర్ లైన్స్ అంటే థీటా ఎంతమ్మా, 90 degrees కదా. మనకి tan theta ఫార్ములా తెలుసు, ఏంటది, మాడ్లెస్ M1 మైనస్ M2 బై 1 M1 M2. మాడ్లెస్ అమ్మా M1 మైనస్ M2 బై. సో ఇప్పుడు థీటా ప్లేస్లో ఎంత పెట్టాలి, 90 degrees. సో tan 90 degrees ఈజ్ ఈక్వల్ టు M1 మైనస్ M2 బై 1 ప్లస్ M1 M2. ఓకే, 90 degrees అంటే ఇన్ఫినిటీ. tan 90 degrees ఈజ్ ఇన్ఫినిటీ. మనం 1/0 కింద రాసుకున్నట్లయితే 1/0 ఈజ్ ఈక్వల్ టు మాడ్లెస్
m1 minus m2 by 1 plus m1 m2. సో క్రాస్ మల్టిప్లికేషన్ 0 ఇంటూ ఇది. సో అప్పుడు ఏమొస్తుందమ్మా చూడండి, 1 ప్లస్ m1 m2 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 1, అది మీ చెప్తే మైనస్ 1. సో m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. సో కండిషన్ వచ్చిందా? సో అది ప్యారలల్ అయినా పెర్పెండిక్యులర్ లైన్ అని చెప్పడానికి మనకి tan theta ఫార్ములా మనకి వస్తుంది. ప్యారలల్ లైన్స్ అయితే m1 ఈజ్ ఈక్వల్ టు m2, పెర్పెండిక్యులర్ లైన్స్ అయితే m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఈ రెండు కండిషన్లని బట్టి మనకి వస్తుంది. సో ఇప్పుడు వరకు చెప్పిన కాన్సెప్ట్ అంతా కూడా మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్కి చాలా యూజ్ఫుల్ అవుద్ది. మీరు దాన్ని బట్టి సమ్స్ను నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఈ కాన్సెప్ట్ అంతా తరువుగా మీరు వినాలి. చూసింది ఇంకొకసారి చూడండి, కాన్సెప్ట్ చూడండి. నెక్స్ట్ క్లాస్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ సంబంధించిన సమ్స్ కానీ ఇంపార్టెంట్ సమ్స్ కానీ మనం చూద్దాం. ఏమా? థ్యాంక్ యూ.